విధేయులత కలిగి ఉందాము. దేవుడు తన పరిశుద్ధ వాగ్దానములు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి పైడయ్య గారు విజయనగరం నుండి వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. అయ్యగారండి, వందనాలు. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. థ్యాంక్ యూ అమ్మా. చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడులో కంబునకై గోడు చెందే గదా, పాడులో కంబునకై గోడు చెందే గదా, చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను. నా చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా రాజు చేతులలో ఘోరంపు శీలలు, నా రాజు చేతులలో ఘోరంపు శీలలు, చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను. దురితంపు తలపులే పరమగురిని శిరముపై, దురితంపు తలపులే పరమగురిని శిరముపై, నెనరులేక మొత్తెనయ్య ముండ్ల కిరీటమై, నెనరులేక మొత్తెనయ్య ముండ్ల కిరీటమై, చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను. పరిగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరిగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమరక్షకుని పాదములలో మేకులు, పరమరక్షకుని పాదములలో మేకులు, చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను. పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పరమగురిని ప్రక్కలోని బల్లెంపు పోటులు, పరమగురిని ప్రక్కలోని బల్లెంపు పోటులు, చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను. పాడులో కంబునకై గోడు చెందే గదా, పాడులో కంబునకై గోడు చెందే గదా, చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రియులారా, ఈ నూతన నెల ఆరంభములో దేవుడు మనలను గూర్చి ఆలోచన చేసి, మనలను జ్ఞాపకము చేసుకుని, మనందరినీ సహించుచు, మనందరినీ భరించుచు, తన దీర్ఘ శాంతము చేత మనలను కనికరించి రక్షించి, నేటి మార్చి నెలను అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించిన నా సృష్టికర్త అయిన, నా కాల నిర్ణయాధిపతి అయిన నా దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాను. మీ అందరికీ దేవుని పేరిట శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఆయన ప్రేమను వివరించుట సత్యము కాదు. ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. ఆయన ప్రేమకు ఎటువంటి పరిమితులు లేవు. ప్రియులారా, అట్టి ప్రేమ కలిగిన దేవుడు మనలను గూర్చి ఏం ఆలోచన కలిగి ఉన్నాడు, మనలను గూర్చి ఏమి చేయుట కొరకు తన ప్రణాళికను స్థిరపరిచి మన పితరులతో వాగ్దానము చేసి ఉన్నాడు, మనము నేటి దినమందు ధ్యానము చేద్దాం. ప్రియులారా, 103వ కీర్తన
కొద్దిసేపు ధ్యానము చేసి దేవునిని ఘనపరచుదాం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆత్మ సహాయాన్ని అర్థిద్దామండి. అనంత జ్ఞానివైన మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీతిమంతుడవు, న్యాయవంతుడవు, సత్యవంతుడవు, శక్తివంతుడవు, యథార్థవంతుడవు, నేడున్నట్టుగా ఉన్న సజీవుడవు కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. తల్లి విడిచినను, తండ్రి విడిచినను విడువని దేవుడవు, ఎడబాయని దేవుడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపినట్లు మా ఎడల జాలి చూపుచున్న దేవుడవు. మీ అనంతమైన ప్రేమ వాత్సల్యములను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాం. స్తుతులపై ఆసీనుడవై ఉన్న మా దేవుడా, మీ యొక్క ప్రభావమును, పరాక్రమమును, ప్రబలమైన మీ మహాత్మయమును మా మధ్య కనపరుచుచు, కాలములు, సంవత్సరములు, దినములు సమస్తము మీ స్వాధీనములో ఉంచుకొని, మీ ప్రజలమైన మమ్మలను ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకొని, నేటి దినమును ఊపిరి పీల్చుట కొరకు మరి యొక్క ఛాన్స్గా మమ్మలను జ్ఞాపకము చేసుకొని అనుగ్రహించిన మా కన్న తండ్రి, మా జీవాధిపతి, మా సృష్టికర్త, మా పోషకుడా, మా పాలకుడా, మా విమోచకుడా, మా ప్రధాన యాజకుడా, మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. రండి నాయన, రండి. కొద్దిసేపు మీ యొక్క పరిశుద్ధాత్మ సంచారము మా మధ్య జరిగించండి. ఎన్నిక లేని నేను మీ యొక్క లేఖనములను పట్టుకొని ఉన్నాను. చదవబడిన లేఖన భాగము మీది. లేఖనము మీ నోటి నుండి మీ దీన సేవకుల ద్వారా పలికించి ఉన్నారు. మీరు ఏ సత్యమునైతే ప్రభా అందు దాచియించి ఉన్నారో, ఏ సత్యము కొరకైతే మా కొరకు లిఖించి ఉన్నారో, అట్టి పరిశుద్ధ సత్యములు మా చేతులలో ఉన్నవి. మాకు అట్టి జ్ఞానము లేదు నాయన. అయినప్పటికీ మీ యొక్క మహాత్మ్యము చేత, మీ యొక్క అత్యంత ఆదరణ చేత, అనంతమైన వాత్సల్యము చేత మా మధ్య సంచరించి మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని, నా నోటికి, నా పెదవులకు, నా నాలుకకు నాయన మీరు ఆధిపత్యం వహించి నా నాలుకను కాచుకొనుట కొరకు, నా పంచేంద్రియములను మీ స్వాధీనములో ఉంచుకొని, మీ ఘనమైన నామమును ఘనపరచుట కొరకు కొద్దిసేపు మా మధ్య ఆత్మరూపుడవై సంచరించి మమ్మలను భద్రపరిచి ఈ నెలను అనుభవించుట కొరకు అనుమతించిన కన్న తండ్రి, ఈ నెల ఆరంభము నుంచి అంతము వరకు, ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మీ కృపా కనికరములతో, మీ దయా దృష్టితో, మీ యొక్క ఆదరణతో, అనంతమైన వాత్సల్యముతో మమ్మలను జ్ఞాపకము చేసుకొని కాచి కాపాడి మీ యొక్క హస్త సాముద్రికములో ముద్రించుకొని మమ్మలను జీవింప చేయుట కొరకు మీ ప్రణాళికను స్థిరపరిచిన మా దేవ, ఈ రేపనే భవిష్యత్తులో మీరు ఉండి ఆ భవిష్యత్తును మేము అనుభవించుట కొరకు మమ్మలను స్థిరపరిచి సిద్ధపరిచిన మా కన్న తండ్రి, మీరున్న భవిష్యత్తులో భయము లేకుండా మేము ప్రవేశించి జీవింప చేయుట కొరకు దీవించమని ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ కొద్ది మనవులు అడిగి వేడుకొనుచు ప్రార్థన వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో దావీదు మహారాజు యొక్క ప్రార్థన
ఏ విధముగా ఉన్నదంటే, దేవుని యొక్క ఔన్నత్యమును ఇక్కడ క్లియర్‌గా ఈ ప్రార్థన ద్వారా ప్రస్ఫుటముగా కనిపించుచున్నది. కీర్తనాకారుడు యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, నేను పాపములు చేసిన వాడను, అయినను నా పాపమును బట్టి నాకు ప్రతీకారము చేయలేదు అని ఆయన యొక్క ఆంతర్యం. మనము పాపములు చేసిన వారమైనప్పటికీ మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ఇంకను కీర్తనకారుని యొక్క ఆంతర్యములో ఉన్న సత్యము నాకు అర్థమైనంత వరకు, నేను దోషము చేసి దోషినైనప్పటికీ నా దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనము దోషము చేసి దోషులమైనప్పటికీ మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు అని మనము భావించుకొని ఆయనను కీర్తించవచ్చును. ప్రియులారా, ఇంకను నేను అతిక్రమములు చేసిన వాడనైనప్పటికీ నా అతిక్రమములన్నీయు దూరపరిచి నన్ను రక్షించి ఉన్నావు తండ్రి అని కీర్తనకారుని యొక్క ఆంతర్యముగా గమనించవచ్చును. మనము అతిక్రమములు చేసిన వారమైనప్పటికీ మన ప్రభువు, మన విమోచకుడు, మన రక్షకుడు, మనలను ప్రేమించిన ప్రేమనాథుడు మన అతిక్రమములన్నీ దూరపరిచి మనలను తన సొత్తైన జనాంగముగా చేసుకుని ఉన్నాడు. ప్రియులారా, అందుచేతనే నా దేవుడు దయగలిగిన దేవుడు, దాక్షిణ్యము కలిగిన దేవుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు అని నేను చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ కారణముల చేత మన దేవుడు దయగలిగిన దేవుడు. ప్రియులారా, మన దేవుడు నిరంతరము దయా దాక్షిణ్య పూర్ణుడు. ప్రియులారా, దాక్షిణ్యము కలిగిన దేవుడు. అంతేకాదు, మన దేవుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడు. అందుచేతనే నిత్యము మనము పాపులమైనను, అపవిత్రులమైనను, అవిధేయులమైనను, దేవుని నామమునకు విధేయులము కాకపోయినను, ప్రియులారా, మనలను ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకొనుచు, మనలను సహించుచు భరించుచు మనందరి పట్ల దీర్ఘశాంతము కలిగిన దేవుడు. అందుచేతనే ఆయన దీర్ఘశాంత పూర్ణుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు అని కొనియాడక తప్పదు. ప్రియులారా, అంతేకాదు, ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ప్రియులారా, కృపను సమృద్ధిగా కలిగి ఆ కృపను నీకు నాకు మనందరికీ అనుగ్రహించుచు కృపామయుడై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య వాక్యములతో శరీరధారిగా మన మధ్య సంచరించుచు ప్రతినిత్యము మనలను జ్ఞాపకము చేసుకొనుచున్న దేవుడు. అందుచేతనే ఆయన చెప్పుచున్నట్లుగా, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచిన ప్రతి వారు నశింపక నిత్య జీవము పొందుదురని చెప్పిన దేవుడు. ప్రియులారా, సర్వ ప్రపంచములోని మానవాళి ఆయన యొక్క దయచేతనే ఊపిరి పీల్చుకొనుచున్నారు. ప్రతి ఒక్కరిని ఆయన సృష్టించి ఉన్నాడు. స్త్రీలను, పురుషులను, యవ్వనస్తులను, యవ్వనరాండ్రులను, బాలురను, బాలికలను, వృద్ధులను, యవ్వనస్తులను, ప్రతి ఒక్కరిని ఆయన సృష్టించి ఆయన ప్రతినిత్యము వారిని జ్ఞాపకము చేసుకొనుచు ఈ బాలురిలోను, బాలికలలోను, యవ్వనంలోను, కన్యకలలోను, వృద్ధులలోను, ప్రియులారా, సర్వ ప్రపంచ మానవాళి ఉన్నారు. సర్వ ప్రపంచము ఆయన చేత సృష్టించబడిన వారే.
అందుచేతనే భక్తుడు చెప్పుచున్నాడు, ఆయన లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నను, ఆ వెలుగును కొంతమంది గ్రహించలేక, లోకము ఆ వెలుగును గ్రహించలేక ఆయనకు దూరముగా ఉన్నది. లోకము ఆయనను గుర్తించుటలేదని భక్తుడు చెప్పుచున్నాడు ప్రియులారా. అయితే ఆ గుర్తించకపోయినను, అవిధేయులైనను, శాపగ్రస్తులైనను వారిని కూడా విడిచిపెట్టలేదు ప్రియులారా నా దేవుడు. నా దేవుడు ఎంతటి ప్రేమ కలిగిన దేవుడంటే వర్ణన చేయలేము. వర్ణింపజాలని దేవుడు. నా దేవుని యొక్క మహాత్మ్యము అత్యద్భుతమైనది ప్రియులారా. ఎందుచేతననగా ఆయన ఎప్పుడూ కోపించే దేవుడు కాదు ప్రియులారా. చూడండి ఒకసారి దయచేసి అవకాశం ఉన్నవారు సహకరించండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9వ వచనం. నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచూ రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండవలనని నిన్ను గద్దింపవలని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ అండి. చూసారా ప్రియులారా, ఆయన ఎల్లప్పుడూ కోపించే దేవుడు కాదు. ఆయన కోపించే దేవుడు కాదు గనుకనే మనలను ప్రతినిత్యము తన అనంతమైన వాత్సల్యముతో, ప్రేమతత్వముతో తన ఏకైక కుమారుననే ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, తండ్రి అయిన యెహోవా దేవుడు, ప్రభు అయిన యెహోవా దేవుడు భూమి మీదకు నిన్ను నన్ను మనలను రక్షించుట కొరకు భూమి మీదకు పంపించినాడు. ఆయన యెషయా ప్రవక్త ద్వారా చెప్పుచున్న మాటలు, నీ మీద కోపముగా ఉండను, నిన్ను గద్దింపను అని ఆయన ఒట్టు పెట్టుకుని ఉన్నాడు ప్రియులారా. మన నిమిత్తము, మనందరి నిమిత్తము ఆయన ఒట్టు పెట్టుకోవలసిన అవసరము లేదు ప్రియులారా. ఆయన మాట ఇచ్చి స్థిరపరిచి స్థాపించి కొనసాగించుచున్న సత్యవంతుడు. ఆయన యథార్థవంతుడు. ఆయన నిత్యము పోరాడే దేవుడు కాదు. ఎల్లప్పుడూ కోపించుకునే దేవుడు కాదు ప్రియులారా. ఆయన కోపించిన ఎడల ప్రియులారా, ఆయన పోరాడిన ఎడల ఆయన ఎదుట నిలువగలవాడెవడు? ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి అయిన దేవుడు. ఆయన మనలను కోపించిన ఎడల మనం ఏమవుదము ప్రియులారా? కోపగించిన ఎడల ఆయన తాత్పర్యం ఏమిటంటే, కోపముతో ఉండిన ఎడల, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోతుందని, కోపించని దేవుడు నా దేవుడు, నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారనే కోపము చూపని, పోరాటము చేయని దేవుడుగా మన దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. అందుకే నా దేవుడు స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు, పూజార్హుడు. ప్రపంచంలో ఉన్నటువంటి దేవతలందరికంటే, దేవుళ్ళందరికంటే అధిక స్తోత్రార్హుడు. ప్రపంచంలో ఉన్న దేవతల చేతను కూడా నిత్యము పొగడబడుచున్న పరిపూర్ణుడు, ఏకఛత్రాధిపతి, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతులు అందుకొనుచు కెరూబులు సిరుబుల మీద ఆసీనుడై ఉండి, ఆకాశమందును భూమి యందును తిరుగులేని యథార్థవంతుడు, సత్యవంతుడు, శక్తివంతుడు. ఆయనకు సాటి రారు, లేరు, ఉండరు ప్రియులారా. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము ఆయనకు సాటి వచ్చిన వారే లేరు ప్రియులారా. అందుచేతనే సర్వయుగములలో రారాజని నా దేవునికి పేరు ప్రియులారా. ఆయన పుట్టించిన నరులు క్షీణించిపోతారని ఆయన ప్రతినిత్యము ఆలోచన కలిగి జ్ఞాపకము చేసుకొనుచు, ఆయన పుట్టించిన నరుల యొక్క జీవాత్మ క్షీణించిపోతుందని,
ప్రియులారా ఆయన జీవము మనుషులకు వెలిగిచ్చుచు ఆ జీవమును మనుషులలో ఉంచి లోకములో తన ప్రజలను తన సొత్తైన వారిగా చేసుకొని ప్రతినిత్యము కోపము చూపక పోరాటము చేయక నిత్యము పోరాడకుండా కోపగించుకోకుండా తన యొక్క వాత్సల్యమును తన యొక్క నిబంధనను జ్ఞాపకము చేసుకొనుచున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో నుండి చూడగలము ప్రియులారా. ఆయన ఎప్పుడూ కోపించే దేవుడు కాదు ప్రియులారా. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడే దేవుడు కాదు ప్రియులారా. ఆయన ఎల్లప్పుడూ ఎందుకు వ్యాజ్యమాడుడంటే సామెతలలో సొలొమోను రాజు చెప్తాడు, జరిగిన దానిని మాటి మాటికి జ్ఞాపకము చేసుకునేవాడు జగడాల మారి తగువులను రేకెత్తించువాడు. కనుక మానవులైతే ఆ విధముగా ఉంటారు గాని జరిగిపోయిన విషయాలను గాని మానవుని యొక్క పంకిలమైన జీవితమును గూర్చి గాని ఎల్లప్పుడూ నా దేవుడు వ్యాజ్యమాడే దేవుడు కాదు ప్రియులారా. దయాదాక్షిణ్య పూర్ణుడు, మహోన్నతుడైన దేవుడు, నా దేవునికి స్తోత్రములు కలుగునగాక. మహాగణుడైన దేవుడు, నా దేవునికి స్తోత్రములు కలుగునగాక. నిత్య నివాసి అయిన నా దేవుడు, నా దేవునికి స్తోత్రములు కలుగునగాక. అత్యంత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఘనపరచబడుచు, పొగడబడుచు, స్తుతించబడుచు, ధ్యానించబడుచు, ఆరాధించబడుచు, కీర్తించబడుచున్న నా దేవుడు నిత్యము పరిశుద్ధుడు ప్రియులారా. పరిశుద్ధుడైన నా దేవునికి స్తోత్రములు కలుగునగాక. ప్రియులారా, ఇంకను చెప్పవలనంటే నా దేవుడు అధికమైన కృప కలిగిన దేవుడు ప్రియులారా. నా దేవుని యొక్క కృప అనంతమైనది, అత్యంత వాత్సల్యము కలిగినది ప్రియులారా. నా దేవుని ప్రేమ మహా అమూల్యమైనది ప్రియులారా. ఆయన ప్రేమకు అవధులు లేవు ప్రియులారా. ఆయన యొక్క కీర్తన మనం చదువుకున్న దాన్ని బట్టి ఆయన ఎట్లా చూస్తున్నాడు అని అంటే ప్రియులారా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించాలని చెప్పుతున్నాడు ప్రియులారా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ విధముగా ఉంటుందో యెహెజ్కేలు ప్రవక్త ఒక మాట చెప్పుచున్నాడు ప్రియులారా. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రియులారా, దేవుని యొక్క వాత్సల్యము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆంతర్యము ఈ మాట ద్వారా మానవుని పట్ల ఎంత వాత్సల్యము కలిగి ఉన్నదో, ఎంతటి దయాదాక్షిణ్యములు కలిగి మానవులను నిత్యము మానవులను జీవింప చేయుచు మానవులను గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా. మనము చూడాలి. ఎందుచేతనంటే ప్రియులారా, ఇంకను ఇశ్రాయేలును గురించి ఆయన చెప్పుచూ ఉన్నాడు. నేను ప్రతిసారి చెప్పుచున్నప్పుడు క్లియర్ గా చెప్తున్నాను. ఆయన ఆది నుంచి నేటి వరకు ప్రపంచములో ప్రజలు అనేక మందిని నిర్మించినప్పటికీ, సృష్టించినప్పటికీ ఆయన ప్రజలను గూర్చి, ఆయన జనాంగమైన ఇశ్రాయేలీయులను గూర్చి, ఆయనను స్తుతించిన వారిని గూర్చి ఆయనకు ప్రతినిత్యము ఆలోచన ఉన్నది ప్రియులారా. ఆ ఆలోచనను బట్టే ప్రియులారా ఇక్కడ యెహెజ్కేలుకు ప్రవక్త ద్వారా ఇంకొక మాట చెప్పుచున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించి వాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రభువుకు యెహోవా వాక్కు ఏ విధముగా ఉన్నదండి? మన దేవుని వైపు మన మనస్సులను త్రిప్పుకోవాలి. మన మనస్సులను త్రిప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. దుష్టులు దుష్టత్వములోనే నశించిపోవుట, దుష్టులు దుష్టత్వముతోనే మరణించుట ఆయనకి ఇష్టము లేదు. దుష్టులను గూర్చి, ఆయనను సేవించిన వారిని గూర్చి
ప్రపంచములో ఉన్న ప్రతి ప్రాణి గూర్చి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రతి వారు దుష్టత్వములోనే మ్రగిపోతుంటే ఆయనకు సంతోషము లేదటండి. ఆయన అంతటి వాత్సల్యముతో, ప్రేమతో ఆయన స్వరూపములోనే మానవాళిని నిర్మించి ఉన్నాడు. ఈ సత్యమును తెలుసుకొనిన నీవు నేను మనము ఆయన ప్రజగా, ఆయన సొత్తుగా నేటి దినముందు ఆయన పాదముల చెంత ఆయనను గణపరచుచు, కీర్తించుచు, ధ్యానించుచు, ఆరాధించుచు, స్తుతించుచు, మహిమపరచుచు ఆయనను గూర్చి తెలుసుకొనొచ్చు ఆయన పాదముల చెంత కూడుకొని ఉన్నాము ప్రియులారా. ఆయన వైపు మనం మనస్సులను తిప్పుకోవాలి ప్రియులారా. ఇశ్రాయేలీయులలో కాఠిన్యం ఉన్నది, ఇశ్రాయేలీయులలో అవిధేయత ఉన్నది, ఇశ్రాయేలీయులలో ప్రతినిత్యము అనుమానము బలహీనత ఉన్నది. ఈ అనుమానములను, బలహీనతలను విడిచిపెట్టి, అవిధేయతను విడిచిపెట్టి ఆయన వైపు మనస్సు త్రిప్పుకుంటే మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పుచున్నాడు ప్రియులారా. దేవుని యొక్క మాటలు నిత్యము సత్యమైనవి ప్రియులారా. దేవుని మాటలు జీవపు ఓటలు. ఆయన మాటలను ప్రతి నిత్యము మనము ఉపాసన పట్టుచున్నాము. కానీ మన యొక్క జీవన విధానము, మన యొక్క ఆత్మ యొక్క ఆంతర్యము ఏ విధముగా ఉన్నది? దావీదు భక్తుడు తన యొక్క ఆంతర్యమును చెప్పుచున్నాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో చూసారా, ఇక్కడ చెప్పుచున్నాడు ఆయన. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మనము పాపము చేసిన వారము, మనం అతిక్రమములు చేసిన వారము, ప్రతినిత్యము అవిధేయులమే, ప్రతినిత్యము బింకములాడు వారమే, ప్రతినిత్యము స్వార్థపరులమే, ప్రతినిత్యము దేవునికి వ్యతిరేకముగా జీవించు వారమే. దేవుని ముందర, దేవుని సన్నిధిలో దేవుని ధ్యానించినప్పుడు ఒకలా ఆలోచన కలిగి ఉంటే, విడిచిపెట్టిన మరుక్షణము లోకమును ఆకర్షించి లోకములో జీవనము కొనసాగించినప్పుడు, లోకములో ప్రవేశించినప్పుడు మన యొక్క యావత్తు ప్రవర్తన భిన్నముగా ఉంటుంది ప్రియులారా. అది ప్రతి ఒక్కరము ఆలోచన చేసుకొని మనము ఆంతర్యములో దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ప్రియులారా. దేవుని తెలుసుకుని మనను గూర్చి ఆయన చెప్పుచున్న మాట ప్రియులారా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ప్రియులారా, నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోమని చెప్పుచున్నాడు. ఆ నూతన హృదయము, నూతన బుద్ధి ఎక్కడ నుండి వస్తుందండి? నూతన నిబంధనలో సాక్షాత్కరించిన ప్రత్యక్షమైన నా ప్రభువుల ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రధాన యాజకుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మన పాపముల కొరకు, మనందరి శిక్ష నిమిత్తం ఆయన శిక్ష పొందుట కొరకు ప్రాయశ్చిత్తము పొంది ఆయన మన కొరకు బలియాగమైపోయిన అట్టి త్యాగమూర్తిని మనము జ్ఞాపకము చేసుకొని చూపేలాగా ఆయన వైపు మన మనస్సు త్రిప్పుకుంటే, మనకు నూతన హృదయము, నూతన బుద్ధి మనము తెచ్చుకోగలిగితే దేవుని యొక్క సన్నిధిని మనము జీవించుట కొరకు ప్రియులారా 21 యెహెజ్కేలు 18:21 చూస్తే ఆ విధముగా ఉంటే అవశ్యముగా అతడు బ్రతుకును. ప్రియులారా, మరొక పర్యాయము చెప్పుచున్నాను. మనందరము లోకములో ఉన్నప్పుడు దీవించబడుట కొరకు, జీవించుట కొరకు, ప్రాణములతో ఉండుట కొరకు, ప్రాణములను కాపాడుకొనుట కొరకు ఆలోచన కలిగి ఉంటాము. అయితే ఈ ప్రాణదాతను మనము విస్మరిస్తే మన యొక్క ఆలోచన నెరవేరదు. ప్రాణదాతను నిత్యము మన యొక్క దైనందిన కార్యక్రమాలలో, జీవన విధానములో ప్రతి నిత్యము శ్వాస కలిగి తీర్చుకుంటున్నప్పుడు ప్రియులారా, దేవుడు మన యొక్క హృదయములను పరిశీలన చేయుచు మనలోనే తన జీవాత్మను ఉంచి మనలను జీవింప చేయుచున్న దేవుడు. ప్రియులారా, అంతటి ఔదార్యము కలిగిన, అంతటి మహాత్మ్యము కలిగిన దేవుడు మనలను గూర్చి ఆలోచన కలిగి ఉండుట కొరకు ప్రియులారా, మనం ఏపాటి వారం అని మనము ఆలోచన చేసుకొని మనము
పునర్విమర్శ చేసుకొని, ఆత్మవిమర్శ చేసుకొని, మన యొక్క జీవన విధానము ఎవరికి తెలిసిననో తెలియకపోయినను మన ఇంటిలోని వారికి, మన తోబుట్టువులకు, తోడబుట్టిన వారికి, మనతో సహజీవనము చేసిన వారికి, మన కుటుంబీకులకు తెలియకపోయినను మన ఆంతర్యము మనకు తెలియజేయుచున్నది. మన మనస్సాక్షి మన మీద నేరము మోపుచున్నది. ఆ మనస్సాక్షే, మన ఆంతర్యమే, మన అంతరంగ పురుషుడు. మన బాహ్య పురుషుడు క్షీణించిపోవచ్చున గాని మన అంతరంగ పురుషుడు నిత్యము నూతన పరచబడాలి ప్రియులారా. మన అంతరంగ పురుషుడు నిత్యము నూతన పరచబడుచుంటే మన జీవన విధానము నూతనముగా రూపాంతరము చెందుతుంది ప్రియులారా. మనము రూపాంతరము చెందిన వారముగా ఉండాలి అంటే దేవాదేవుడు నిత్యము నిరంతరము సజీవుడైన దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మన భవిష్యత్తు కొరకు ప్రణాళికలు కలిగిన పరమ పావనుడు, పరిశుద్ధుడైన దేవుడు మనలను గూర్చి ఆలోచన కలిగి మన నిమిత్తము ఒట్టు పెట్టుకొని ఉన్నాడు ప్రియులారా. మన నిమిత్తము ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. కోపముగా ఉండనని, గద్దింపనని ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఒట్టు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత, అవసరము ఆయనకు లేదు. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మనకు యజమాని, మన పరిపాలకుడు, మన శాసనాధికారి, మన సామ్రాజ్యాధిపతి, మన రక్షకుడు. ఆయన నిత్యము స్వయంభవుడు, ఆయన నిత్యము సార్వభౌముడు, సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుడు. ప్రియులారా, మనలను శాపమునకు, వేదనకు గురి కానీయుడు. ఎందుచేతనంటే ఆయన కన్నులు నిష్కళంకమైన కన్నులు, పాపము చూడలేని పవిత్రమైన కన్నులు. ఆయన కన్నులతో నిన్ను, నన్ను, మనలను చూచుచున్న దేవుడు మనలను నిత్యము పరిశుద్ధముగా, పవిత్రముగా, సజీవముగా, ఆరోగ్యముగా ఉంచవలనని ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము. ప్రియులారా, తల్లి గర్భమున పుట్టక మునుపు మనలను ఎరిగిన దేవుడు పుట్టిన దగ్గర నుండి పాప పంకిలమైన లోకములో ఉన్నటువంటి వాతావరణం ద్వారా, అలవాట్ల ద్వారా, ఆలోచనల ద్వారా మనము మానవాళి వారంతట వారే భ్రష్టు పట్టించుకొనుచు జీవన విధానం కొనసాగించుచు ఎవరికి వారే యోగ్యులని, ఎవరికి వారే నీతిమంతులని, ఎవరికి వారే శ్రేష్ఠులని, అన్నీ తెలిసిన వారమని, అన్నీ తెలుసునని అనేక రకములుగా ఆలోచన కలిగి ఉంటాము. అయితే ఆయన ఆలోచన ఇవ్వనిదే, ఆయన నడిపించినదే, ఆయన ఆరోగ్యం ఇవ్వనిదే ఏ కార్యక్రమము, ఏ జీవి చేయుచు ముందుకు సాగలేరు ప్రియులారా. ఈ సత్యమును మనము గ్రహించాలి. ప్రియులైనటువంటి మనందరకు దేవుని యొక్క సత్యము ఏమిటంటే ఆయన తూర్పుకు పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలి పడును. అంతేకాదు 14వ వాక్యములో ఉన్నది, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ప్రియులారా, మంటి వారము, మనము మంటి వారమని ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ప్రియులారా, మంటి పాత్ర ఎట్లాంటిదో, మంటి పాత్ర వినియోగం ఏ విధముగా ఉంటుందో, మంటి పాత్ర ఏ విధముగా ఉపయోగించాలో మనందరికీ తెలుసును. అందుచేతనే ఆ మంటి పాత్రతోనే నిన్ను, నన్ను, మనలను ఆయన గుర్తించి జ్ఞాపకము చేసుకొని ఆయన యొక్క వాత్సల్యము మన పట్ల చూపుచు తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపినట్లు చూపుచున్న దేవుడు. అందుచేతనే ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నిత్యము ఆయన మన పట్ల జాలి చూపుతాడు. ప్రియులారా, మనం మన మనస్సులను ఆయన వైపు త్రిప్పుకోవాలి. ఆయన అత్యంత ఆదరణ కలిగిన దేవుడు, అత్యంత శక్తి సంపన్నుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, మాట స్థాపించిన దేవుడు, మాటను స్థిరపరిచిన దేవుడు, మాటను నెరవేర్చు దేవుడు. ప్రియులారా, ఆయన నిన్ను గూర్చి, నన్ను గూర్చి, మనలను గూర్చి, మన సంతానమును గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులారా, గత రాత్రి కాలమందు ఈ మార్చి నెలను ఎదుర్కొను సందర్భంలో అనేక మంది ప్రియులు ప్రార్థించి ఉన్నారు, ప్రార్థన అవసరతలు తెలియజేసి ఉన్నారు. వారి ప్రార్థనలను గూర్చి, వారి విన్నపములను గూర్చి మరి ఒక పర్యాయము మనము ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుందాము. హైదరాబాద్ నుంచి ఆ తల్లి గారి యొక్క కుమార్తె లండన్ లో ఉంటూ నా అచ్చటగా ఎటువంటి ఉపాధి మార్గము లేక ఉంటున్నది. ఆ బిడ్డ యొక్క
వివాహము కొరకు, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు కొరకు ఆ తల్లి వేదన కలిగి ఉన్నది. ఆ తల్లి వేదనను ప్ర ప్రపంచముల పరిపాలకుడు, మానవ నిర్మాణకుడైన ప్రభువుల ప్రభువు నిత్యము జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఇలాగా ఆ బిడ్డే కాదు, మన ప్రాంతముల నుండి, మన 3 జిల్లాల నుండి విశాఖపట్నం, హ్మ్, ద ప పాత శ్రీకాకుళం, పాత విజయనగరం, పాత విశాఖపట్నం జిల్లాల ప్రజలు చాలా మంది క్రైస్తవ బిడ్డలు తల్లిదండ్రులను విడిచిపెట్టి, ఆ తల్లి చెప్పినట్లుగా ఆడకుమార్తెలే ధైర్యముతో కుటుంబములను ఆదుకొనుడు నిమిత్తము వారు జీవనమును కొనసాగించుట కొరకు, మెరుగైన జీవనము కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అట్టి విధముగానే అదే ప్రాంతంలో లండన్‌లో ఉంటున్న ఆ బిడ్డ, అదే లండన్‌లో అనేక మంది ఉన్నారు. నాకు తెలుసు చాలా మంది అక్కడ కూడా ఎన్నో శ్రమలు పడుతున్నారు. ఎన్నో వేదనలు పడుతున్నారు. అయినప్పటికిని కుటుంబీకులకు తెలియకుండా వారు భరించుచున్నారు. వారు ఆ శోధనలను, శ్రమలను, సమస్యలను ఎదుర్కొనుట కొరకు దేవుడు వారికి శక్తిని, బలమును, భద్రతను ఇచ్చినట్లు వారి కొరకు ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. అలాగనే నేటి దినమందు విజయవాడలో పరీక్ష వ్రాయుచున్న ఒక బిడ్డ కొరకు రాత్రి ప్రార్థన చేసి ఉన్నారు. ఆ బిడ్డ నిమిత్తము, ఆ బిడ్డకు ఆలోచనను, జ్ఞానమును, జ్ఞానాత్మను, జ్ఞానాభివృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు ఆ బిడ్డ కుడి ఎడమలను ముందు వెనుకలను ఉండి, ఆ బిడ్డకు తోడుగా ఉండి జయ జీవితమును అనుగ్రహించుట కొరకు, శ్రేష్టమైన ఉత్తీర్ణత శాతమును ఆ బిడ్డ పొందుకొనుట కొరకు దేవుని యొక్క సహాయమును అర్థించవలసిన ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. ఇంకను అనేక మంది ప్రార్థన విజ్ఞాపన మనవులు పెట్టి ఉన్నారు. వారు నా ఇంకొక తల్లి వారి యొక్క కుటుంబములో ప్రసవించిన బిడ్డల కొరకు, గృహములు కొనుట కొరకు ఆలోచన కలిగిన వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన మనవులు చేసిన్నారు. అట్టి వారి నిమిత్తము ప్రార్థించబద్దులమై ఉన్నాము గనుక, మన దయా దాక్షిణ్య పూర్ణుడగు దేవుని పాదముల చెంత ప్రార్థించుట కొరకు నేటి సమయమందు నా ఈ మాటలను ముగించుచు కొద్దిసేపు నేను ప్రార్థన చేస్తాను 2-3 నిమిషాలు. తదుపరి నిర్వాహకులకు ఈ సమయమును ఇస్తాను. తదుపరి వారి యొక్క వారి యొక్క ఆదేశానుసారము ఈ కార్యక్రమమును జరిగించుదురు. ప్రియులారా, కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేస్తాను. అత్యంత వాత్సల్యము కలిగిన, కృపయు కనికరము ఆదరణ కలిగిన నా పరలోకపు తండ్రి, మా ఎడల కోపము చూపక, మా ఎడల వాత్సల్యము చూపుచు, మా ఎడల దయ చూపుచు, మా ఎడల ఆదరణ చూపుచు, మమ్ములను శ్రేష్టమైన జీవములో ప్రవేశింప చేయుచు, శ్రేష్టమైన యోగ్యమైన జీవితములు అనుభవించుట కొరకు మా కొరకు ఆలోచన కలిగిన మా ఆలోచనకర్త మీకు స్తోత్రములు. అద్భుతమైన దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు. అత్యున్నత సింహాసనాసీనుడవు నాయన మీకు స్తోత్రములు. సర్వ ప్రపంచ వ్యాప్తముగా అగ్ని జ్వాలల వంటి నేత్రములతో మీ నేత్రములు చూచుచున్నవి నాయన మీకు స్తోత్రములు. సర్వ ప్రపంచ వ్యాప్తముగా అపరంజి వంటి పాదములతో మీ పాదములు నడయాడుచున్నవి నాయన మీకు స్తోత్రములు. ప్రపంచము భయంకరమైన పరిస్థితులలో కొనసాగుచున్నది. ప్రపంచము యుద్ధ మేఘములతో కూడుకొని ఉన్నది. అయితే ఏ శోధన, ఏ వేదన, ఏ ప్రమాదము, ఏ ఉపద్రవము, ఏ ఉగ్రత మీ బిడ్డలైనటువంటి వారికి సమీపించదు, రాదు అని చెప్పిన దేవుడువు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ప్రియ బిడ్డలను గూర్చి ఆయన ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి తల్లిని గూర్చి, ప్రతి తండ్రిని గూర్చి, వారి యొక్క బిడ్డలను గూర్చి కలిగిన ఆలోచనలను మీరే ముందుగా వారికంటే శ్రేష్టముగా ఆలోచన కలిగి ఉన్నారు. వారి భవిష్యత్తుకు, భవితవ్యమునకు మీరే ఆధారము తండ్రి. మీ ఆదరణతో, ఆధిపత్యముతో వారిని జయశీలుగా నిలబెట్టి, జయశీలుని బిడ్డలని నిరూపించుట కొరకు మీ యొక్క కార్యములను జరిగించమని వేడుకొనుచు, ఈ దినాశీర్వాదములు మెండుగా కుమరింప చేయమని, యేసు వైపు చూచే కార్యక్రమములో పాల్గొనే ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకొనుచు, యేసు వైపు చూచే కార్యక్రమం నడిపించున్న ప్రియులు ధనరాజయ్య గారిని బట్టి మీకు స్తోత్రములు. ప్రియ తల్లి హిమశ్రీ గారిని బట్టి మీకు స్తోత్రములు. వారిని ప్రేమించి ఇచ్చిన ప్రియ కుమార్తెలను బట్టి మీకు స్తోత్రములు. నాయన, ప్రతి అవసరతను మీ ధననిధిలో నుండి తీర్చి ఆదుకొని రక్షించగల సర్వ సమర్థుడా మీకు స్తోత్రములు. ప్రతి హృదయమును ఎరిగిన దేవుడు, ప్రతి యొక్క
వాత్సల్యమును చూచుచు ప్రతి ఒక్కరి పట్ల వాత్సల్యము కలిగి ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొనుచున్న ఘనమైన దేవ, మీ నామమును ఘనపరుచుచుండగా ప్రియ బిడ్డలను నాయన మీ చేతులకు అప్పగించున్నాము. దయ చూపండి, జాలి చూపండి. ఈ మార్చి నెలను అనుభవించుటకు అనుమతించిన మా దేవ, ఈ మార్చి నెల ఆరంభం నుంచి అంతము వరకు మేము ఇతరులకు ఎటువంటి కష్టముగాను నష్టముగాను ప్రవర్తించక, ఇతరులను ప్రభా దూషింపక, ఇతరుల పట్ల పరుషముగా ప్రవర్తింపక ఉండునట్లు మా ప్రవర్తనపై మీ ఆధిపత్యము వహించండి నాయన. మేము శ్రద్ధ కలిగి మీ వైపు ఆకర్షించబడు కొరకు మా మనస్సులను, మా హృదయములను మీ వైపు ఆకర్షించుకొనడు తండ్రి. మా పంచేంద్రియములను మీ స్వాధీనంలో ఉంచుకొనండి ప్రభా. మా నోటిని, మా పెదవులను, మా నాలుకను మేము స్వాధీనంలో ఉంచుకొని ప్రభా, సర్వ సమర్థుడవు మా సృష్టికర్తవైన మీకు కృతజ్ఞతలు తెలుపుచు నాయన మీ ఎడల భయముతో భక్తితో దుష్టత్వమును విడిచిపెట్టి మీ నామమును ఘనపరిచే భాగ్యము నాకు మాకు దయచేయమని వేడుకొనుచు ఇది నా ఆశీర్వాదముల మెండుగా చేయమని మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకొనుచు ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకొనమని ఈ ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేసినందులకు మీకు స్తోత్రములు చెల్లించచ్చు. ఈ కొద్ది మనవులు తండ్రి అయిన యెహోవా దేవునికి, ప్రభు అయిన యెహోవా దేవునికి, మా ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నన్ను క్షమించి సరిచేయునుగాక. ఎవరినైనా నొప్పించి ఉంటే దయచేసి క్షమించండి. ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఓవర్ టు యు అమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమేన్, ఆమేన్. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును. ఆ కారణము దేవ సంస్తుతి చేయవే మనసా. మనము మంటివారమని జ్ఞాపకం చేసుకొని మనం నిర్మితమైన సంగతి జ్ఞాపకం చేసుకొని కరుణ చూపు దేవుడు. అంత మాత్రమే కాదు, అత్యధిక ప్రేమ స్వరూపి, దీర్ఘశాంతపరుడు, నిత్యము వ్యాజ్యము చేయడు ఆ కృపోన్నతుడు మనపై ఎప్పుడు కోపముంచాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయమని పాడుకున్నాడు భక్తుడు. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరు నిత్యము వ్యాజ్యంబు చేయాడు ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు. ఆ కారణము దేవ సంస్తుతి చేయవే మనసా. చక్కని ఆరాధన, చక్కని భక్తితో కూడిన ఆరాధన మనకు జ్ఞాపకం చేసి దైవజనులు విజయనగరం నుండి ఉన్న గర్భాపు పైడే గారు ఆరాధనలో నడిపించిన విధానం కొరకు వారికి ధన్యవాదములు తెలియచేస్తూ వందనాలు. ఇప్పుడు చిన్న ప్రార్థన. శాంతకుమార్ గారు ఒక మాట ప్రార్థన చేయగలరా? శాంతకుమార్ గారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపానిక్రమ ప్రభువా, వందనా సుస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ప్రాతకాల సమయంలో ప్రభా సహవాసంలో చేరి స్థించి నా రాజు కనపరచడానికి నా తండ్రి క్రీస్తు ప్రేమను బట్టి మమ్మల్ని ఒక
సహవాసంలోకి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి పడిన విత్తబడిన వాక్యం ప్రభా ప్రతి బిడ్డ హృదయంలో నాటపడటానికి కృపను దయచేతండి, సహాయం చేయండి. అవును ప్రభా, నమ్మకమైన దేవుడు ప్రభా మీరు. తండ్రి మా ఆపద నుండి కాపాడే దేవుడు ప్రభా, మా శ్రమల నుండి ప్రభా తప్పించే దేవుడు ప్రభా. కానీ ప్రభా వాటిని మేము పొందటానికి, స్వతంత్రించుకోవటానికి నా తండ్రి, మీ వాక్యతను మేము పొందటానికి నా తండ్రి, మా హృదయాలు మేము సరి చేసుకొని ప్రభా మీ పాదశంలో చేరి మేము స్థించి ఆరాధించడానికి నా తండ్రి, మీరు వాక్యము ద్వారా మాకు ముందుంచిన కట్టడాలను ఆజ్ఞలను గైకొనొచ్చు క్రీస్తు బిడ్డలుగా మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపా కార్యం మా పట్ల జరిగించండి, సహాయం చేతండి. తండ్రి విత్తబడిన వాక్యాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచు మీ దాసుని మీరు దీవించి ఆశించి ఆయన మీ సేవలంకును బహుగా ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా, సహాయం చేతండి. తండ్రినైనా వాక్యములో ప్రభా ఉన్నటువంటి లోతైన ఆత్మ సత్యాలు మేము ఇంకను గ్రహించడానికి తండ్రి, వాటిని గ్రహించి మేము స్వతంత్రించుకొని మా యొక్క హృదయాలను మేము సిద్ధపరచుకొని మా నడవడికను వాక్య రీతిగా బలపరుచుకొని క్రీస్తు బిడ్డలుగా ఇతరులకు మార్గదర్శిగా వెలుగు బిడ్డలుగా నడవటానికి మీ కృపను మా మీద కరుణించమని ఉదయకాల సమయంలో మీకు పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉంచి మీరు అనుగ్రహించే జీవిత ప్రయాణంలో మీకు సాక్షి బిడ్డలుగా జీవించే కృపాశ్రయం చేయమని, ఈ సహవాసాలు మీరు దీవించి ఆశించి బహుగా ఫలింపచేసి మీ కృపను నడిపించమని క్రీస్తు నామమున దీనమునతో బ్రతిమాలి వేడుకొనచ్చు పొందుచున్నాము నమ్ముచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొత్తగా ప్రార్థించి మనందరికి నిమిత్తము వేడుకొనిన శాంతకుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో ఆశీర్వాదముతో ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తున్నానండి. మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరువుకు మంది నెరవేరినట్లు భూమి అందును నెరవేరినగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్మ శోధనలైతే కాదు దుష్టు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. చేస్తారు ఆశీర్వాదం తీసుకొని సాధారణ అన్యోన్యత సహవాసము పూర్తిలో వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చే పర్యంతము సదాకాలము తోడయ్యండి దీవించి జీవింప చేయనుగాక. అందరికీ వందనాలు.